హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు టీపీ స్టడీస్ టర్నింగ్ పాయింట్ కడప. మనకు 10th క్లాస్ అర్హతతో పోస్టల్ డిపార్ట్మెంట్ నందు మనకు 48,000 వేకెన్సీస్తో నోటిఫికేషన్ రాబోతూ ఉంది. కేవలం 10th అర్హతతోనే. మరి దీనికి డీటెయిల్స్ అన్నీ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది, క్వాలిఫికేషన్ ఏమి ఉండాలి, పోస్ట్ పేరు ఏంది, ఇవన్నీ కూడా ఇక్కడ చూడబోతున్నాం. మరి మొత్తం వేకెన్సీస్ 48,000 చిల్లర వస్తుందన్నమాట. పోస్ట్ పేరు వచ్చేసి గ్రామీణ పోస్ట్ మాస్టర్, సింపుల్గా దీన్ని పోస్టల్ జీడీ అంటాం. మరి దీంట్లో గ్రామీణ పోస్ట్ మాస్టర్, అదేవిధంగా అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్కి సంబంధించినటువంటి వేకెన్సీ రాబోతున్నాయి. నోటిఫికేషన్ మనకు 29th జనవరి 2025 రాబోతూ ఉంది. మనకు తెలుసు ఆల్రెడీగా గత 2 years నుంచి మనకు ప్రతి సంవత్సరము 2 సార్లు ఇది నోటిఫికేషన్ రాబోతూ ఉంది. ఎవ్రీ ఇయర్ జనవరిలో వస్తుంది, మరి జూలైలో వస్తుంది అనమాట. ఎప్పుడు ఇచ్చినా కూడా వేకెన్సీ 50,000 తగ్గకుండా వస్తూ ఉన్నాయి. అయితే ఇక 50,000 వేకెన్సీ వస్తున్నాయి, కానీ అంటే దాదాపు 1,00,000 ఉద్యోగాలు వస్తాయి ప్రతి సంవత్సరం కూడా. మరి ఇది ఎగ్జామ్ లేకోకుండా కేవలం 10th పాస్ అయిన వాళ్ళకు 10th మార్క్స్ బేస్ చేసుకుని ఇస్తున్నారు. దీనిలో చాలా మంది నష్టపోతున్నారని కూడా చాలా మంది అనుకుంటున్నారు. మరి దీని పోస్టల్ డిపార్ట్మెంట్ కూడా ఇంకా ఆలోచించలేకుందనమాట. అంటే ప్రస్తుతం అయితే మాత్రం పాత పద్ధతి ఎప్పటి నుంచో ఉంది పద్ధతి, అదే ఫాలో అవుతూ ఉన్నారు. కరోనా బ్యాచ్లో అయితే చాలామందికి అన్నీ ఆల్అౌట్ పాస్ అయిపోయినారు. సో ఇప్పుడు వేకెన్సీ జాబ్స్ అన్నీ కూడా వాళ్ళకే పోతున్నాయి. గతంలో కానీ ఇప్పుడు కానీ చదివిన వాళ్ళకైతే జాబ్స్ రాలేదని చాలామంది నిరుత్సాహపడుతున్నారు, బాధపడుతున్నారు అనమాట. కంపల్సరీగా కేంద్ర ప్రభుత్వం కానీ పోస్టల్ డిపార్ట్మెంట్ కానీ దీన్ని కొంచెం ఒక మంచి నిర్ణయం తీసుకొని ఎగ్జామ్ పెడితే డిపార్ట్మెంట్కి కావాల్సిన వాళ్ళు, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అయితే ఖచ్చితంగా వస్తారని అనుకుంటున్నారు అనమాట. మరి ఇది కేవలం 10th పాస్, 10th మార్కులు ఇచ్చినటువంటి మార్క్స్ని బేస్ చేసుకొని మనకు జాబ్స్ ఇస్తారనమాట. ఏది 8 నుంచి 40 years ఉండొచ్చు జనరల్ కేటగిరీ వాళ్ళకు, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే. ఇంకా బీసీ వాళ్ళకి 3 సంవత్సరాలు, ఎస్సీ ఎస్టీకి 5 ఏళ్ళ వయసు సెటిల్మెంట్ ఉంటుందన్నమాట. ఇవి వచ్చేసి వేకెన్సీ స్టేట్ వైడ్ వేకెన్సీస్ ఉంటాయి. ఆంధ్ర సపరేట్గా ఉంటాయి, తెలంగాణ సపరేట్గా ఉంటాయి. మరి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయనేది కూడా మనకు 29th వచ్చేటువంటి నోటిఫికేషన్లో మనకి క్లియర్ కట్గా అన్నీ కూడా ఉంటాయన్నమాట. సో దాన్ని బట్టి మనం ఏ జోన్కి అప్లై చేసుకోవాలి అనేది మనం చూస్తాం. ఎగ్జామ్ ఫీజు కూడా చాలా తక్కువ ఉంటుందండి. 100 రూపాయలు, కేవలం 100 రూపాయలు మాత్రం ఉంటుంది. జనరల్ వాళ్ళకు, ఓబీసీ వాళ్ళకు కేవలం 100 రూపాయలు ఉంటుంది. మరి అన్ని కేటగిరీలోని ఫీమేల్ వాళ్ళకు, ఎస్సీ మేల్ అండ్ ఫీమేల్, ఎస్టీ మేల్ అండ్ ఫీమేల్, పీడబ్ల్యూబీడీ మేల్ అండ్ ఫీమేల్ అందరికీ కూడా ఫీజు అయితే ఎగ్జామ్షన్ ఉంటుందన్నమాట. ఇక ఫీజు ఎగ్జామ్షన్ ఉంది కాబట్టి మనకి ఏ జోన్కి అయితే పోస్టులు ఉంటాయో, ఎక్కువ ఉంటాయో దానికంతా మనం అప్లై చేసుకోవచ్చు అనమాట. మరి 29th అయితే మాత్రం క్లియర్ కట్గా మనకు ఫుల్ డీటెయిల్స్ నోటిఫికేషన్ రాబోతున్నాయి. సో వెయిట్ చేసి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే స్కోర్ మంచిగా ఉందో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకొని జాబ్లో చేరండి. ఒక్కసారి మీరు జీడీలో జాయిన్ అయిన తర్వాత ఒక 3 years ఉంటే మళ్ళీ మనకు ప్రమోషన్స్కి మళ్ళీ ఎగ్జామ్ పెడతారన్నమాట వాళ్ళు. ఆ యొక్క ఎగ్జామ్లో మనం మంచి మార్క్ తెచ్చుకుంటే ప్రతి సంవత్సరం కూడా అది ప్రాసెస్ జరుగుతూనే ఉంటుంది పోస్టల్ డిపార్ట్మెంట్ నందు. అప్పుడు మీరు ప్రమోషన్స్, మంచి జాబ్స్ కూడా పోయే ఛాన్స్ అయితే మంచిగా ఉంటుంది అనమాట. సో తక్కువ కేటర్ నుంచి కూడా మంచి జాబ్కి వచ్చి, ఎందుకంటే మన పోస్టల్ డిపార్ట్మెంట్ జాబ్ కొట్టాలంటే సిహెచ్ఎస్ఎల్ రాయాలి, లేదంటే సీజీఎల్ రాయాలి. సిహెచ్ఎస్ఎల్ కాంపిటీషన్ ఆయిల్ ఇండియాలో హైవీ రేంజ్లో ఉంటుంది కాబట్టి 10th క్లాస్లో వచ్చిన మార్క్స్ బేస్ చేసుకొని ఈ యొక్క జాబ్ తీసుకున్న తర్వాత పోస్ట్ మాస్టర్, గ్రౌండ్ పోస్ట్ మాస్టర్, అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ తీసుకున్న తర్వాత ఇదే డిపార్ట్మెంట్లో మీకు సర్టన్ ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత మళ్ళీ మనం హయ్యర్ జాబ్స్ రాసుకొని ముందుకు వెళ్ళిపోవచ్చు అనమాట. ఓకే, థ్యాంక్ యూ.